మెదక్ జిల్లాలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. 2 నెలల పాటు ఆలయం జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. వరదలతో ఏడుపాయల ఆలయానికి కనీవిని ఎరుగని నష్టం జరిగింది. వరద తగ్గడంతో రీసెంట్గా ఆలయం తెరుచుకుంది. ఇప్పుడు ఆలయ పరిస్థితి ఎలా ఉంది? మెదక్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమాత ఆలయం. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది ఆగస్టులో మొదలైన వర్షాలు మెదక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. దీంతో ఏడుపాయల ఆలయం 2 నెలలు మూతబడింది. ఆగస్టులో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి భారీగా వరదొచ్చింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఏడుపాయలకు మంజీరా నది వరద పోటెత్తింది. మంజీరా నది నాగ్సాన్పల్లి వద్దకు రాగానే ఏడుపాయలుగా విడిపోతుంది. ఆలయం ఎదుట నుంచి 3 పాయలుగా చీలి మంజీరా జలాలు అమ్మవారి పాదాలను తాకుతూ ప్రతి ఏటా వెళ్తాయి. కానీ ఈసారి వచ్చిన వరదలకు గర్భగుడి పూర్తిగా నీట మునిగింది. 1,25,000 క్యూసెక్కులకు పైగా వరద రావడంతో రేకుల షెడ్డు, లడ్డూ ప్రసాద పంపిణీ కౌంటర్ వరదల్లో కొట్టుకుపోయాయి. 2 నెలల పాటు ఉధృతంగా ప్రవహించిన మంజీరా ఇప్పుడు కాస్త శాంతించడంతో వరద నుంచి ఆలయం బయటపడింది. వరద ధాటికి అమ్మవారి గర్భగుడికి తీరని నష్టం కలిగింది. ఆలయం లోపలి గ్రానైట్స్ ఫ్లోరింగ్, ఆలయానికి రక్షణగా వేసిన గ్రిల్స్, క్యూ లైన్లు ధ్వంసమయ్యాయి. ఆలయ పరిసరాలన్నీ బురదమయంగా మారాయి. చుట్టూ ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండిపోయింది. ఇప్పటికే 10 ట్రాక్టర్ల లోడు చెత్తని తొలగించారు. అయినా ఆలయం దగ్గర భీతావహ పరిస్థితులున్నాయి. ఇప్పటివరకు గర్భాలయాన్ని ఓపెన్ చేయలేదు. రాజగోపురంలోని ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఆలయం ఎదుట వరద తగ్గినా బురద తగ్గకపోవడంతో ఇంకో వారం తర్వాతే గర్భగుడిలోకి భక్తులను అనుమతించే అవకాశాలున్నాయి. వరదల ధాటికి సుమారు ₹1,00,00,000 పైగా ఆస్తి నష్టం జరిగినట్టు ఏడుపాయల ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ పునరుద్ధరణపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. జరిగిన నష్టానికి సంబంధించి నివేదికను దేవాదాయ శాఖకి అందించారు.